అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో కట్టి పొంగల్ చేస్తున్నా. దసరా వస్తుంది కదా, నవరాత్రులు వస్తున్నాయి. అందుకని 9 ప్రసాదాలు చేసి వీడియోలు పెడదామనుకుంటున్నా. ఇలా మీరు కూడా చేయండి. ఇది మొదటి రోజు వీడియో కట్టి పొంగల్ అన్నమాట. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి. కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ బియ్యం తీసుకుని కడుగుతున్నాను నేను. మీకు కావాల్సినన్ని మీరు వేసుకోండి. బియ్యము అయ్యి పప్పు. నేనైతే ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్ బియ్యం వేసి మళ్ళీ అదే గ్లాస్తో కందిపప్పు తీసుకుంటున్నా. కందిపప్పుని 3 వంతులు తీసుకున్నాను అనమాట. మీకు కావాలంటే అది సగం ఇది సగం వేసుకున్న, అదే ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ పప్పు వేసుకున్న బాగుంటుంది రుచి. అది మీకు కావాల్సినట్టు వేసుకోండి. బియ్యం కడిగినాక 5 గ్లాసులు నీళ్ళు పోసాను. మొత్తం 6 గ్లాసులకు పోసాను. తర్వాత ఒక గ్లాస్ పోసాను అనమాట. మీకు కావాలంటే పలసగా కావాలంటే 7 గ్లాసులు పోసుకోండి. ఇప్పుడు దాంట్లో కొంచెం నెయ్యి, ఉప్పు సరిపాను వేయండి. వేసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అన్నం వండండి. ఇప్పుడు ఇక అన్నం ఉడికిందనమాట. ఇప్పుడు కుక్కర్ వచ్చింది. మూత తీసుకుని అన్నం ఒకసారి అలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నేను ఇక్కడ 4 స్పూన్ల వరకు నెయ్యి వేసాను. అచ్చంగాను నెయ్యితోనే బాగుంటుంది, అందుకని నెయ్యి వేసాను. నెయ్యి కాగినాక ఆవాలు కొంచెం, శనగపప్పు కొంచెం, మినపగుళ్ళు కొంచెం, జీలకర్ర, ఒక 10 జీడిపప్పు వేసి బాగా వేయించుకోండి. మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర వేయలేదు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి చక్కగా యాగనివ్వండి. అది ఒకటి. కొందరు ఇంగ వేసుకుంటారు కదా, మీకు కావాలంటే అది కూడా వేసుకోండి. ప్రసాదాల్లో తప్పకుండా వేస్తారు, కాకపోతే నేను వాడను, అందుకని వేయలేదన్నమాట. ఇప్పుడు ఆ తాలింపు వేసుకుని చెప్పా కదా ఇందాక, ఇప్పుడు ఒక గ్లాస్ పోసానని, ఇప్పుడు అవి పోసి ఒకసారి మళ్ళీ కలుపుకొని కొంచెం ఉడకనివ్వండి. అలా అంతా కలిపేసి ఇలా ప్రసాదం చేసి అమ్మవారికి పెట్టండి. మిరియాలు మళ్ళీ ఏంచి వేస్తున్నా, ఇందాక వేయటం మర్చిపోయాను అనమాట, అందుకని ఇప్పుడు వేసాను. ఇలా ప్రసాదం గట్టిగా ఉంటే బాగుంటుంది. అదే మనం విడిగా తినాలనుకుంటే ఇంకొంచెం పలసగా చేసుకోవచ్చు. అప్పుడు ఇంకో గ్లాసు నీళ్ళు పోయాలన్నమాట. మనం ఎవరికన్నా పెడతాం కాబట్టి అది అలా గట్టిగానే ఉండాలి. ఇలా చక్కగా ప్రసాదం చేసి అమ్మవారికి మొదటి రోజు కట్టి పొంగల్ చేసి పెట్టి పూజ చేసుకుని చక్కగా దేవీ నవరాత్రుల్ని చేసుకోండి. చూడండి చక్కగా వచ్చింది కదా. ఇలా ఈ పద్ధతిలో మీరు కూడా చేసుకోండి. నచ్చిందా వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.